రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఏపీపీఎస్సి నుంచి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్, జనరల్ రిమిటెడ్ రిక్రూట్మెంట్. సో రెగ్యులర్ బేసిస్ మీద అయితే ఈ ఉద్యోగం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా 27 పేజెస్లో ఉన్నాయి. దాన్ని అయితే మీకు వివరంగా క్లియర్గా అర్థమయ్యేలా మీకు అర్థమయ్యే భాషలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించి శాలరీ వచ్చేసరికి 54,060 రూపాయల నుంచి 1,40,540 రూపాయల మధ్యలో మంత్లీ శాలరీ అనేది ఉంటుంది. ఇవి క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. కేటగిరీ వైజు, జోన్ వైజు వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి జోన్ 1, జోన్ 3లో మాత్రమే ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కానీ ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఓపెన్ కేటగిరీ వచ్చేసరికి మనకి జోన్ 1లో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చూడండి, జోన్ 1 అంటే మరి ఏంటి? శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం. జోన్ 3లో వచ్చేసరికి ఇది ఓన్లీ ఓపెన్ కేటగిరీ, అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అలాగే అవుట్ ఆఫ్ ది స్టేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. జోన్ 3లో ఓపెన్ కేటగిరీ వచ్చి గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు. దీనిలో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. జోన్ 3 ఇది మళ్ళీ లోకల్ 0 ఉన్నాయి. సో గ్రాండ్ టోటల్ వచ్చేసి మొత్తం 5 పోస్టులు. అలాగే బీసీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటి, జోన్ 1లో ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే టోటల్ వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే. ఇక్కడ బీసీఈ కేటగిరీలో, ఓపెన్ కేటగిరీలో, సో ఓపెన్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పక్క జిల్లా వాళ్ళు, పక్క రాష్ట్రం వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అలాగే జోన్ 1లో లోకల్ అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే, ఇది ఒక పోస్ట్ ఉంది. అలాగే జోన్ 3లో ఒక పోస్ట్ ఉంది. టోటల్ వచ్చేసరికి 3 పోస్టులు. అలాగే ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీస్ అయితే మళ్ళీ ఉన్నాయి, సబ్ కేటగిరీస్. సో ఆ ఎస్సీలో గ్రూప్ 2 వచ్చేసి జోన్ 1లో ఒక పోస్టు, టోటల్ వచ్చేసి ఒక పోస్ట్ అంతే. నెక్స్ట్ టోటల్స్ వచ్చేసరికి మొత్తం 10 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అయితే చదివి ఉండాలి. అలాగే 18 to 42 years అనేది ఏజ్ ఉండాలి. 1/7/2025కి 42 సంవత్సరాలు అనేది దాటకూడదు. ఇక్కడ చూడండి, కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే 5 years అంటే 42 + 5 47 years అలాగనమాట. ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి అయితే 10 years. ఇవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీసే. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్, ఏపీ రెగ్యులర్ ఎంప్లాయీస్, అలాగే స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కూడా ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూడండి, రిటన్ ఎగ్జామినేషన్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసరికి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3, అంటే 3 తప్పులకు 1 మార్క్ అనేది తీయడం జరుగుతుంది. మనకి ఆన్లైన్లో ఎగ్జామ్ సెంటర్ అప్లై చేసుకునేటప్పుడు 3 ప్రిఫరెన్సెస్ అయితే మనం పెట్టుకోవాలి. సో వాళ్ళు 3 ప్రిఫరెన్సెస్లో ఒకటైతే మనకి అలాట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసరికి పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో సబ్జెక్ట్ ఏముంటుందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీనికి వచ్చేసరికి 150 క్వశ్చన్లు ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 150 మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసరికి 150 minutes. 150 minutes అంటే 2.5 hours. అలాగే పేపర్ 2 వచ్చేసరికి అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో 4 years బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చదివారో వాళ్ళకి అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కాబట్టి అందులో నుంచి 150 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 300 మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసరికి 150 minutes, దట్ ఈస్ 2.5 hours. అలాగే టోటల్ వచ్చేసరికి 300 క్వశ్చన్స్, 450 మార్క్స్, 300 minutes అంటే 5 hours టైం అయితే ఉంటుంది 2 పేపర్లకి కలిపి.
దీని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, ప్రాక్టికల్ టైప్. సో ప్రొఫిషియన్సీ ఇన్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. సో దీనికి తాలూకా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. ఆ వెబ్సైట్ నోటిఫికేషన్ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక్కడ మనకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, అగ్రికల్చర్ సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ ఏవైతే ఉందో చూడండి ఒకసారి, https:/psc.ap.gov.in. సో ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. 8/9/2025 రాత్రి 11 గంటల వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. కానీ లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడవద్దు, ఆన్లైన్ సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి 2 డేస్ ముందుగానే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడం చూడండి. అలాగే మనకి ఇక్కడ ఓటీపీఆర్, కొత్తగా ఎవరైతే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఓటీపీఆర్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది ఉండాలి. దానికి సంబంధించి మన దగ్గర మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే కంపల్సరీగా ఉండాలి. ఈమెయిల్ ఐడి లేకపోతే కనుక ఇప్పుడే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మనకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది ఉద్యోగం వచ్చేంత వరకు కూడా కంపల్సరీగా అదే ఉండాలి. దానికి ఓటీపీ, ఎస్ఎంఎస్లో కమ్యూనికేషన్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే మనం ఈ ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి జేపీజీ ఫార్మేట్లో పెట్టాలి. అలాగే సిగ్నేచర్ ఒకటి జేపీజీ ఫార్మేట్లో పెట్టాలి. సిగ్నేచర్ అనేది స్మాల్ లెటర్స్లో పెట్టాలి, వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీ వచ్చేసి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే పే చేయొచ్చు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చి 250 రూపీస్. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 120 రూపీస్. ఇక్కడ కొంతమందికి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చారు. వాళ్ళు ఓన్లీ 250 ఏదైతే ఉందో అప్లికేషన్ ప్రాసెస్ ఫీ, ఈ 250 మాత్రమే పే చేయాలి. అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా 250 రూపీస్ మాత్రమే. అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా 250 రూపీస్ మాత్రమే. సో బట్ వీళ్ళు ఒక డిక్లరేషన్ అయితే సబ్మిట్ చేయాలి, అన్ఎంప్లాయ్మెంట్ యూత్. సో అలాగే ఇక్కడ చూడండి, రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అదర్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా 250 అలాగే 120 రెండూ పే చేయాలి. ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఇచ్చారు మనకి, https:/psc.ap.gov.in. ఇది మనం క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ ఏపీఎస్సి వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేయొచ్చు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. మనకి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది, సో ఎవరైతే ఫస్ట్ అయితే ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాలి. సో ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు హాల్ టికెట్స్ ఎప్పుడైతే వస్తాయో అక్కడ మనం డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇలా అయితే వస్తుంది, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, మాడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో స్టార్టింగ్లో ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ వాళ్ళకి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే మాడిఫై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏమైనా చేంజెస్ అయినాయా, మన అడ్రస్ ఏదైనా చేంజ్ అయిందా, సో ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే కనుక మాడిఫై చేయాలి. మాడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ వాళ్ళకి చెప్తున్నాను చూడండి, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేయాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో న్యూ రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చే చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఓటీపీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని వచ్చింది. సో ఇక్కడ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మన డీటెయిల్స్ ఉంటాయి, పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తే మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, బర్త్ సర్టిఫికేట్ కానీ 10th క్లాస్లో కానీ పేరు ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, మేలా ఫీమేలా, సో ఇవి మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ బర్త్ ప్లేస్ డీటెయిల్స్, డిస్టిక్, మనం ఏ జిల్లాలో పుట్టాము, మన మన మండల పేరేంటి, మన విలేజ్ పేరేంటి, కమ్యూనిటీ ఏంటి, ఫాదర్ నేమ్, మదర్ టంగ్, రిలీజియన్, ఐడెంటిఫికేషన్ మార్క్స్. సో ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేయాలి. 10th క్లాస్లో ఆల్రెడీ ఉంటాయి ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1, 2. అలాగే మదర్ టంగ్ అంటే మన తెలుగు, రిలీజియన్ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్. సో వీటిలో ఏదైనా మనం ఒకటి సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి క్లిక్ ఆన్ మాడిఫై రిజిస్ట్రేషన్. ఒకవేళ మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే మన డీటెయిల్స్ ఇందాక చూపించినట్టు మాడిఫై రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకుంటే ఇలాగైతే వస్తుంది. సో ఓటీపీఆర్ ఐడి పాతది మన దగ్గర ఉంటుంది కాబట్టి ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, క్యాప్చా ఎంటర్ చేస్తాం,
చేసి మన ఇక్కడ లాగిన్ అయితే అవుతాం. లాగిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం అయితే సబ్మిట్ చేయవచ్చు. సో డైరెక్ట్గా మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. లేదా నోటిఫికేషన్ ఇప్పుడు వరకు చెప్పిన నోటిఫికేషన్ కావాలంటే కనుక ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడు వరకు చెప్పిన నోటిఫికేషన్ అయితే మీరు చూడొచ్చు. అలాగే మీకు ఓపెన్ అయిన తర్వాత ఇలాగైతే వస్తుంది ఓటీపీఆర్ లాగిన్ ఐడి అని పాస్వర్డ్. సో ఓటీపీఆర్ పాస్వర్డ్తో క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనం అప్లై ఆన్లైన్ చేయగలం. ఫర్గెట్ పాస్వర్డ్ అంటే ఇక్కడ మనం ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తాం. ఒకవేళ ఓటీపీఆర్ నెంబర్ మర్చిపోతే రికవర్ ఓటీపీఆర్ క్లిక్ చేస్తాం. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.